హలో బ్యూటిఫుల్ పీపుల్ ఆఫ్ వైజాగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హలో వైజాగ్. ఈరోజు మేము మీకు ఒక టెంపుల్ని చూపిస్తున్నాం. అది సాగర్ దుర్గా టెంపుల్. ఈ టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్. పోర్ట్ దగ్గర ఉంటుందన్నమాట. దీనికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి బై రోడ్ వైఎస్ ఇండియా వెళ్ళాలి, రెండోది బోట్లో వెళ్ళాలి. నా పేరు అనంత్ కుమార్ అండి. ఇక్కడ ప్రతి సంవత్సరం దేవీ నవరాత్రులు జరుగుతాయండి. ఇక్కడ సాగర్ దుర్గా శ్రీ కనకదుర్గ అమ్మవారు ఇక్కడ వెలిసి ఉంటారండి. ఆ అమ్మవారికి ప్రతి సంవత్సరం కూడా ఈ 10 రోజులు పోర్టువారు అనుమతితో ఈ ద్వారం నుంచి ఇటువైపుగా వెళ్ళడానికి మాకు అనుమతి ఉండటం కావాలన్నా చాలా గ్రామాలు తెలిసిన వాళ్ళు ఇటు వెలంపేట కానీ, చిలకపేట కానీ, కోటవీధి కానీ, జలారపేట కానీ గ్రామస్తులు చాలా నమ్మకంతో ఉంటారండి. చాలా సంవత్సరాలుగా వాళ్ళందరూ కూడా కంపల్సరీగా ఇటు వస్తారు. కాబట్టి పోర్టు చైర్మన్ వారి అనుమతితో మేము ఈ 10 రోజులు కూడా ఇటు నుంచి అటు భక్తులు తీసుకెళ్ళడానికి, మరలా తీసుకొచ్చి దింపడానికి మేము బోట్ నడుపుతూ ఉంటామండి. ఇది శ్రీ కనకదుర్గ అమ్మవారి వారికి సౌజన్యంతో జరుగుతుందండి. ఈ బోటుకి మనిషికి కూడా 40 రూపాయలు తీసుకుంటామండి. వెళ్ళి రావడానికి చిన్నపిల్లలకైతే 20 రూపాయలు మాత్రమే తీసుకుంటామండి. ప్రతి సంవత్సరం ఈ 10 రోజులు నవరాత్రులు కూడా చాలా అద్భుతంగా అమ్మవారి రూపాలు కూడా ఈ నవరాత్రులు ప్రతిరోజు ఒక్కొక్క రూపంతో అమ్మవారిని అలంకరిస్తారండి. ఇలా కానీ చూడలేని పక్షంలో వీళ్ళందరూ షిప్ యార్డ్ మీదుగా వెళ్ళడానికి చాలా టైం పడుతుందండి. కాబట్టి ఇటువైపు ఉన్న భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుంటారండి. నమస్తే. టికెట్ తీసుకుని లోపలికి వచ్చిన తర్వాత బోట్ ఎక్కుదాం అంటే ఇక్కడ చాలా చాలా క్రౌడ్ ఉంది. చూసారు ఎంతమంది ఉన్నారో? ఎందుకంటే ఓన్లీ 9 days ఈ బోట్ జర్నీ ఉంటుంది మనకి. బోట్ ఎక్కిన తర్వాత అవతలొడ్డుకి లెస్ దెన్ 5 minutesలో మనం వెళ్ళిపోతాం. కానీ ఆ 5 minutes జర్నీ చాలా అందంగా ఉంటుంది. ఒక పక్క కొండలు, సముద్రం, మధ్యలో మనం, ఒక పక్క వస్తూ పోయే ఈ షిప్స్ చూసారా? చాలా అంటే చాలా అందంగా ఉంటుంది. మంచి ఎక్స్పీరియన్స్ మనకి. ఈ బోట్ దిగిన తర్వాత మనం కొండపైనకి వెళ్ళడానికి ఇలా ఫ్రీ ఆటో సర్వీస్ కూడా ఉంటుంది. అండ్ పెయిడ్ ఆటోస్ కూడా ఉంటాయి, ఓన్లీ ఫర్ 20 rupees. అంటే ఈ ఫ్రీ ఆటో పోర్ట్ వాళ్ళు పెట్టారా లేకపోతే డాక్టర్ గారు అని ఉంటారు గుడి తాలూకా ట్రస్ట్? తర్వాత ఒక లైన్ కనిపిస్తుంది. దేనికోసం ఈ లైన్ ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫుడ్ పెడుతున్నారు. సో రాగానే మనకు అనిపిస్తుంది ఈ టెంపుల్, నవగ్రహాలు. సో ఫైనల్ గా టెంపుల్ కి వచ్చాం, గుడిలోకి ఎంటర్ అవుతున్నాం. దిస్ ఈస్ ద సాగర్ దుర్గా టెంపుల్. సో ఇందాక చెప్పినట్టు 2 రూట్స్ ఉన్నాయి. ఒకటి యూ కెన్ కమ్ బై రోడ్స్ ఇండియా నుంచి, ఇంకోటి ఇప్పుడు మనం వచ్చిన వాటర్ ఆ బోట్ మీద డ్రైవ్ అన్నమాట. లెట్స్ గో టు ది టెంపుల్. వీళ్ళందరూ దేవస్థానం స్టాఫ్ అన్నమాట.
స్టాఫ్తో పాటు ఇక్కడ కొంతమంది సేవకు వస్తుంటారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ భోజనాలు ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక్కడ ఫ్యామిలీస్తో చాలా మంది వస్తారు. సో పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇక్కడ ప్లే ఏరియా ఏర్పాటు చేశారు. ఒక 2-3 గేమ్స్ పెట్టారు. సో దట్ పిల్లలు గుడి దర్శనం అయిన తర్వాత బోర్ ఫీల్ అవ్వకుండా ఇక్కడ ఇలాంటి గేమ్స్ ఉన్నాయి. ఫైనల్గా దర్శనం అయింది, చాలా బాగా అయింది. దర్శనం అయిన తర్వాత కాసేపు వెయిట్ చేసిన తర్వాత బోట్ వచ్చింది. మా బోట్ జర్నీ కూడా స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత వచ్చేటప్పుడు ఏదైతే మనం మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవుతామో సేమ్ అదే మంచి ఎక్స్పీరియన్స్, మంచి విజువల్స్, కొండలు, సముద్రం అన్నీ చూస్తూ అవతలొడ్డికి స్టార్ట్ అయ్యాం మేము. మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు. వీళ్ళందరూ నాకు తెలిసి ఒక పెద్ద ఫ్రెండ్స్ బ్యాచ్ లాగా ఉన్నారు. అవునా? అవును సార్. మీరు ఈ గుడి గురించి మీకు ఏం తెలుసు? మీరు ఎన్నోసారి రావడం? సార్ నేనైతే ఇదే ఒకటోసారి రావడం సార్. సార్ నాకు చాలా అనుకున్నా ఈ బోట్లో వెళ్తే చాలా దూరం పంపిస్తారు, చాలా ఇది ఉంటుంది అది ఉంటుంది అనుకున్నా. కానీ నేను వచ్చినట్టే ఇంకా చాలా బాగుంది. సో అక్కడ వ్యూ అయినా ప్రతి ఒక్కటి ఏంటంటే గుడిలో రిసీవ్ చేసుకోవడం అయినా, అక్కడ భోజనాలు అయినా, ఆ నెక్స్ట్ టైం బోట్లో రిసీవ్ చేసుకునే తత్వమైనా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడికి చాలామంది భక్తులు, చాలా ప్రేక్షకులు రావాల్సి, చాలా చూడాల్సింది ఉంది కాబట్టి సో చూపిస్తాను, మీరు కూడా చూడాల్సిందనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఇదే ఫస్ట్ టైం రావడం. చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. చాలా బాగుంది. వ్యూ పాయింట్స్ కూడా బాగుంది. ఎన్ని వ్యూ పాయింట్స్ చూసారు మీరు? 2 వ్యూ పాయింట్ చూసాను. ఎక్సలెంట్ ఉంది. దుర్గా టెంపుల్ పైన వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మీరు ఫస్ట్ టైం రావడమా? ఫస్ట్ టైం. ఇది మీది ఊరేనా లేకపోతే వేరే ఊరి నుంచి వచ్చారు? శ్రీకాకుళం నుంచి వచ్చాం. శ్రీకాకుళం నుంచి వచ్చారు. అంటే ఇక్కడ చదువుకుంటున్నా. అలాగే మీరు అందరూ మేము కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నాం. అందరూ కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారు. మేమైతే ఫార్మా ఈయన క్యూసీ, ఈయన హెచ్ఆర్. కానీ ఫార్మా కానీ చూస్తే ఫారినర్లో ఉన్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ మీరు చెప్పండి బ్రదర్, మీరు ఫస్ట్ టైం రావడం కదా? ఫస్ట్ టైం రావడం. మీరు ఇదంతా చూసారు కదా, ఏంటి మీకు ఎగ్జైటెడ్గా అనిపించింది? మేము ఓన్లీ అంటే బోట్ పై ట్రావెల్ చేయడానికి వచ్చా. చాలా బాగా అంటే అంటే ఇతను గుడి కోసం రాలేదు, ఓన్లీ బోట్ షికార్ కోసం ట్రావెల్ చేయడానికి వచ్చా. బోట్ అయితే బాగుంది. ఇంకా మధ్య మధ్యలో షిప్స్ వచ్చాయి, అవి కూడా చాలా బాగున్నాయి. వ్యూ అయితే అంతా సూపర్ ఉంది. సో ఫ్రెండ్స్, ఇది సాగర్ దుర్గా టెంపుల్ టూర్. ఇందాక చెప్పినట్టు దీనికి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి బై రోడ్ ఫ్రమ్ సిండియా అండ్ సెకండ్ బై బోట్. ఇప్పుడు ఏదైతే మనం చూపించామో, మనతో పాటు చాలామంది ట్రావెల్ చేశారు, మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. సో మీరు కూడా వెళ్ళండి, దర్శనం చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పేరు తెలుసు కదా, హలో వైజాగ్.